ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం ధాటికి తీవ్రంగా నష్టపోయారు ప్రజలు. రోడ్లు పూర్తిగా తెగిపోయాయి. వందల కరెంటు స్తంభాలు కుప్పకూలిపోయాయి. వందలాది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2 రోజులుగా కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వరద ధాటికి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ప్రమాదం అంచున ఉంది. రోడ్డు కోతకు గురి కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం నగరంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. వరద ప్రళయంకి పెద్ద ఎత్తున నష్టం సంబంధించి వ్యాపించిందని చెప్పుకోవాలి. మొత్తం రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. పూర్తిగా కరెంటు సంబంధించిన పోల్స్ పూర్తిగా విరిగిపడడం జరిగింది. ఇల్లు కూడా పూర్తిగా మునిగాయి. ఇల్లు ఉన్న వస్తువులు సంబంధించి దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అధికారులు ప్రాథమికంగా చెప్తున్న సమాచారం ప్రకారం 10 డివిజన్ల సంబంధించి నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. 10 డివిజన్ల సంబంధించి ఏ స్థాయిలో నష్టం జరిగింది అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారన్నది కూడా వాళ్ళ అధికారులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు డ్యామేజ్ అయింది సార్. అనుకోని రీతిలో అసలు మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా అయింది సార్. కానీ చాలా ఎవరు రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. దీనికి చాలామంది ఎంత ఇబ్బందులు పడ్డారంటే 9 మంది నిలబడ్డారు. కనీసం ఒక 10 గంటల సేపు 8 గంటల సేపు ఉన్నారండి. ఎవ్వరు కూడా ఎవరు స్పందించలేదు సార్. చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. రాకపోకలకి ఇక్కడ కొన్ని గ్రామాలు మండలాలు వాటన్నిటికి కూడా పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్. మొత్తం వంతెన బ్రిడ్జి కూడా ఒక అడుగు మందం జరిగేసింది. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. 9 మంది 10 నుంచి నైటు 12:30కి జేసీబీ ద్వారా తీసుకొచ్చారు. అధికారులు ఎవరు రిస్క్ ఎవరు తీసుకోవాలి. యాక్చువల్గా ఈ వరద ఒక్కసారిగా వచ్చి ఖమ్మం మీద పడ్డది. పడేటవరకే ప్రజలు పాపం వాళ్ళకి తెలియదు ఈ వరద వస్తుందని కూడా తెలియదు. వాళ్ళ వస్తువులు మొత్తం ఎక్కడెక్కడ ఇళ్లనే వదిలిపెట్టుకొని బియ్యం, వాళ్ళ బట్టలు, వాళ్ళ టీవీలు, చిన్న చిన్న వస్తువులన్నీ వదిలిపెట్టి ఒక్కసారిగా ప్రాణాలు కాపాడుకోవడం కోసమని బయటకు వచ్చారు. ఆ క్రమంలో కొంతమంది 9 మంది సుమారుగా బ్రిడ్జి మీద ఉన్నారు. వీళ్ళు ఆర్తనాదాలు చేసినా కానీ సాయంత్రం వరకు రాత్రి 7-8 వరకు ఎవరు పట్టించుకున్నోళ్ళు లేరు. పట్టడం కాదు, అడుగు మందం కూడా పక్కగా జరగడం జరిగింది. ఉదయం 7 o'clockకి 9 నెంబర్స్ అందులో చిక్కుకుంటే నైట్ 9 o'clockకి వచ్చిండ్రనంటే అదే ప్రకాష్ నగర్లో ఒక అమ్మాయి తెగిడ్చి మీడియా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ మాటలకి భరించుకోలేక ఇదే పార్టీ వాళ్ళు వచ్చి క్రేన్తోని ప్రకాష్ నగర్ తీశారు. అదే తీయకోకుండా వాళ్ళు పరిస్థితి ఏంటి? శానిటేషన్ సమస్య లేకుంటే ఇటు వైరల్ సంబంధించిన డిసీజ్ కూడా ఎక్కువగా వచ్చి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం శానిటేషన్ సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీంతోపాటు ఇతర పంచాయతీరాజ్ రోడ్లు సంబంధించి మరమ్మతులు చేయాలి. అటు ఎలక్ట్రిసిటీ విద్యుత్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కరెంట్ పోల్స్తో పాటుగా ట్రాన్స్ఫార్మర్లో కొట్టుకుపోయిన నేపథ్యంలో ఇవి కూడా మరమ్మతులు సంబంధించి చేయాల్సి ఉంటుంది. మొత్తం భారీ ఎత్తున నష్టం అయితే తీవ్రత ఎంత జరిగింది అన్నది ఇప్పటికిప్పుడు క్లారిటీ వచ్చే అవకాశాలు ఇప్పటివరకు ప్రాథమికంగా అయితే గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఖమ్మం నగరం మాత్రం మున్నేరు ఉధృతి నేపథ్యంలో ఎక్కడికక్కడికి అతలాకుతలమైందని చెప్పాలి. కెమెరా పర్సన్ సతీష్తో సాక్షి టీవీ ఖమ్మం.